వినాయక చవితి నాడు ఈ తప్పులు అస్సలు చేయకండి. గణపతిని అలిగించవద్దు. ఈ సంవత్సరం వినాయక చవితి పూజకు మీరు ప్లాస్టర్ గణపతిని కొన్నారా? పూజ మధ్యలో తెలియకుండానే తులసి ఆకులను వేశారా? అయితే ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం. ప్లాస్టర్ గణపతి, మట్టి గణపతి. పర్యావరణం కాదు, భక్తి ముఖ్యం. చూడడానికి ఎంత అందంగా ఉంది కదా, కానీ ఈ అందం వెనుక పర్యావరణానికి చాలా హాని ఉంది. ఈ విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు వాటిలోని రసాయనాలు నీటిని కలుషితం చేస్తాయి. కానీ అంతకు మించి ఒక ఆధ్యాత్మిక కారణం ఉంది. ఆధ్యాత్మికత ఏమిటంటే, మన పురాణాల ప్రకారం గణపతి మట్టితో పుట్టాడు. ఆయనను మట్టితో చేసినప్పుడు మాత్రమే మనం ఆయన స్వచ్ఛమైన రూపాన్ని ఆరాధించగలం. పొరపాటు, మీరు రసాయనాలతో నిండిన విగ్రహాన్ని పూజించినప్పుడు ఆ పూజ పరిపూర్ణం కాదు. గణపతికి ఇష్టమైన మట్టిని కాకుండా కృత్రిమమైన వస్తువులను ఉపయోగించడం ఆయనకు ఇష్టముండదు. ఈ తప్పు చేయకండి. ఈ సంవత్సరం ప్లాస్టర్ గణపతిని కొనుగోలు చేయవద్దు. మట్టి గణపతిని మాత్రమే పూజించండి. 2. తులసి ఆకులు. గణపతికి ఇష్టం లేనివి. మనం దేవుడి పూజలో తులసిని ఎక్కువగా ఉపయోగిస్తాం. కానీ మీకు తెలుసా, గణపతి పూజలో తులసిని అస్సలు ఉపయోగించకూడదు. పురాణ కథ. ఒకసారి తులసి గణపతిని వివాహం చేసుకోవాలని కోరిందట. కానీ గణపతి నిరాకరించాడు. అప్పుడు తులసి కోపంతో, నీ పూజలో నన్ను వాడకూడదు అని శపించింది. గణపతి కూడా నీకు ఎప్పుడూ విష్ణుమూర్తి ఆశీస్సులు ఉంటాయి అని వరమిచ్చాడు. అందుకే విష్ణు పూజలో తులసి ముఖ్యం, కానీ గణపతి పూజలో కాదు. ఈ తప్పు చేయకండి. వినాయక చవితి రోజు పూజలో తులసి ఆకులను అస్సలు వాడకండి. బదులుగా ఆయనకు ఇష్టమైన 21 రకాల పత్రాలను ఉపయోగించండి. 3. తామస ఆహారం. శుభ్రత లేకపోవడం. పండుగ రోజు ఉదయాన్నే లేవకపోవడం, స్నానం చేయకుండా పూజ చేయడం, లేదా తామస ఆహారాలు తినడం, ఇవన్నీ కూడా గణపతికి ఇష్టం లేని పనులు. ఆధ్యాత్మికత. పూజ అంటే కేవలం మంత్రాలు చదవడం కాదు, మనసును శరీరాన్ని శుద్ధి చేసుకోవడం. అపరిశుభ్రతతో పూజ చేస్తే అది ప్రార్థనలా ఉండదు. పొరపాటు, మీరు స్వచ్ఛంగా లేనప్పుడు మీ మనసు కూడా ప్రశాంతంగా ఉండదు. అందుకే పూజకు ముందు స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. ఈ తప్పు చేయకండి. పండుగ రోజు ఆలస్యంగా లేవడం, స్నానం చేయకుండా పూజ చేయడం, లేదా మాంసాహారం తినడం లాంటివి మానుకోండి. 4. ఆవలింతలు. నిద్రలో పూజ చేయడం. చాలామంది పూజ చేసేటప్పుడు అశ్రద్ధగా, నిద్రగా ఉంటారు. ఇది మనం చేసే అతిపెద్ద పొరపాటు. ఆధ్యాత్మికత. మనం దేవుడిని ప్రార్థించేటప్పుడు పూర్తి శ్రద్ధతో మనసు పెట్టి ప్రార్థించాలి. నిద్రగా, అశ్రద్ధగా పూజ చేస్తే దానివల్ల ఎటువంటి ఫలితం ఉండదు. ఈ తప్పు చేయకండి. పూజ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ చూడడం, నిద్రపోవడం లేదా ఆవలింతలు చేయడం మానుకోండి. ఈ చిన్న చిన్న తప్పులు మనం తెలియకుండానే చేస్తుంటాం. కానీ వీటిని సరిదిద్దుకుంటే గణపతి అనుగ్రహం మనకు సంపూర్ణంగా లభిస్తుంది. వినాయక చవితి అంటే కేవలం ఒక పండగ కాదు, అది మనకు కష్టాల నుంచి బయటపడే ఒక మార్గం. ఈ పండుగను భక్తితో, స్వచ్ఛమైన మనసుతో జరుపుకోండి. గణపతి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.
అప్పటి వరకు సెలవు. నమస్కారం.